హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అ స్పెషల్ ప్రోగ్రామ్. సో గోల్డ్లో మనం హెచ్చుతగ్గులు రోజు చూస్తూనే ఉన్నాం, ఎంతో కొంత పెరుగుతూ ఉంది, తగ్గుతూ వస్తోంది. సో ఇలాంటి టైంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా లేదంటే గోల్డ్ కొనుక్కోవాలన్నా కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి. మనకి ఒక మార్కెట్ ఎక్స్పర్ట్ యొక్క సలహాలు అయితే ఖచ్చితంగా అవసరం ఇలాంటి టైంలో. మరి ఏం చెప్తారో తెలుసుకుందాం. ప్రభు గారు నాతో పాటు ఉన్నారు కాబట్టి గోల్డ్ గురించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. గ్లోబల్ పరిణామాలన్నీ కూడా గోల్డ్ మీద చాలా డౌట్స్ క్రియేట్ చేస్తున్నాయి. కొనుక్కోవచ్చా వద్దా? అంటే దాదాపుగా 43 days షట్ డౌన్ అయింది యుఎస్. అవును. దానివల్ల ఏంటి, రిపోర్ట్స్ ఏం రాలేదు, ఎకనామిక్ డేటా బయటికి రాలేదు. సో రీసెంట్గానే దాని నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఇక థర్స్డే నుంచి నెక్స్ట్ వీక్ కంటిన్యూస్గా ఆ ఎకనామిక్ డేటాస్ ఏమైతే ఉన్నాయో అవి మొత్తం వస్తాయి. సో ఏమైతే రిలీజ్ కాలేదో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ, ఇంట్రెస్ట్ రేట్లు కానీ, ఫెడ్ మీటింగ్ అవుట్పుట్ కానీ, సో ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు మొన్నటిదాకా ఏంటంటే డిసెంబర్ దాంట్లో తగ్గిస్తారని ఎక్స్పెక్టేషన్, 25 basis points తగ్గిస్తారని. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది, అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లేదు, మారిపోయిందంటారా ఇప్పుడు? మారింది. ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ ఈ 43 days వల్ల ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు మార్చే అవకాశం లేదు. ఓకే, సో యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతాయంటారా? అందుకని ఇప్పుడు దాన్ని తగ్గించకపోవచ్చు, ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెంచకపోవచ్చు. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే యుఎస్లో ఇంట్రెస్ట్ రేట్లు కనుక పెంచితే గోల్డ్ తగ్గుద్ది, ఓకే, తగ్గించినప్పుడు పెరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు తగ్గించట్లేదు అన్న భావన ఉంది కాబట్టి, ఆ వైబ్స్ వచ్చినాయి కాబట్టి మొన్నటిదాకా తగ్గిస్తారనేది ఎక్స్పెక్టేషన్. సో దానికి రివర్స్ ఇప్పుడు. సో అందుకని కొంచెం రివర్స్ అవుతుంది, గోల్డ్ కొంచెం పెరుగుతుంది. ఏది ఏమైనా గోల్డ్ అంటే 131, 132 వచ్చి మళ్ళీ దాదాపుగా వారంలోనే 125, 5,000 తగ్గింది ఒక డేస్లోనే. ఒక్కరోజే 2,000 తగ్గింది. అంటే ఏది ఏమైనా 125 ఆ రేంజ్లో ఉంది. లో 132 నుంచి లో ఎంత వచ్చిందండి, 119కి వచ్చింది. జనరల్గా మీకు 10%, 20% సర్వసాధారణం అంత పెరిగినప్పుడు. 4,000, 2,000 ఉన్న గోల్డ్ 13,000కి వెళ్ళిందంటే కొంచెం రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం. సో అట్లానే వచ్చింది అనుకోవచ్చు. మళ్ళీ జియోపొలిటికల్ టెన్షన్స్ కానీ ఏదైనా ఆ న్యూస్ ఉన్నప్పుడు అది యాక్ట్ అవుతుంది. సో అసెట్ క్లాస్లో ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆల్టర్నేట్గా హెడ్జింగ్ ఉంటుంది కాబట్టి గోల్డ్ పెరుగుతుంది. సో ఇప్పుడు మనకి యుఎస్ ట్రేడ్ డీల్ ఇంకా కుదరలేదు. మనకి ఇవాళ పీయూష్ గోయల్ గారు కూడా చెప్పారు, అతి తొందరలో ఎనీ డే ఇట్ అవుట్పుట్ విల్ కమ్ ఇన్ పాజిటివ్ అని చెప్పారు. సో ఈక్విటీ మార్కెట్ అయితే కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉందంటే 26,100 దాటట్లేదు, అక్కడి నుంచి పెద్ద పడట్లేదు. సో ఒక 150 points డౌన్ సైడ్ అక్కడే ఆడుతోంది. సో బ్రేక్అవుట్ అవడానికి అవకాశం ఉంది, ఈక్విటీ మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది. సో అక్కడ అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ విపరీతంగా తగ్గుతుందా అంటే ఏమన్నా వస్తే మళ్ళీ 1,15,000 వరకు రావచ్చు, అంతకు మించి రాకపోవచ్చు. గోల్డ్ తగ్గి